నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ట్రాక్. నేను సాయి. ఊరి ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత సైన్యం వ్యూహాత్మకంగా మెరుపు దాడులు జరిపిందని డీజీఎంఓ సెప్టెంబర్ 29వ తేదీన ప్రకటించగానే దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. అంతేకాదు, పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు అందరూ కూడా ముక్త కంఠంతో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, అదేవిధంగా సైనికులు చూపించిన ధైర్య సాహసాల్ని కొనియాడారు. అది అప్పుడు ఆ ప్రకటనలు కానీ, దేశవ్యాప్తంగా ఉన్న అభినందనలు కానీ విన్నప్పుడు, విజువల్స్ లో చూసినప్పుడు ఒకే ఒక్క మాట అనిపించింది. ముఖ్యంగా పాకిస్తాన్ లాంటి ఉగ్ర దేశానికి సంబంధించి ఏదైనా వ్యవహారాల్లోకి వస్తే దేశమంతా ఒక్క తాటిపైకి వస్తుంది. పార్టీలకు అతీతంగా నాయకులందరూ ఒకే స్వరాన్ని వినిపిస్తారు అని చాలా ఆనందం వేసింది. కానీ వారం రోజులు కూడా గడవక ముందే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు చిదంబరం, సంజయ్ నిరుపమ్, అదేవిధంగా కొంతమంది బాలీవుడ్ కి సంబంధించిన స్టార్స్ చేస్తున్న ప్రకటనలు, చూపుతున్న వ్యూహాలు ఇప్పుడు ప్రస్తుతం అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. మన పైన దాడి చేసిన పాకిస్తాన్కు అనుకూలంగా వీరు వ్యాఖ్యానిస్తూ ఉంటే నిజంగా అసహ్యంగా అనిపిస్తోంది. ప్రస్తుతం కొంతమంది నాయకులైతే సర్జికల్ స్ట్రైక్స్ కి సంబంధించి ప్రూఫ్ ఏంటి అని కొంతమంది వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. మరికొంతమంది జాతీయ మీడియా చెప్తున్న అంశాల కంటే కూడా ఇంటర్నేషనల్ మీడియాలో, బీబీసీ, సిఎన్ఎన్ లో చూపిస్తున్న విజువల్స్ ఆధారంగా అక్కడ సర్జికల్ స్ట్రైక్స్ అసలు జరిగినట్టు ఆధారాలు కూడా లేవు. మరి దీనికి సంబంధించి ఏం చెబుతారని ప్రస్తుతం భారత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. పాకిస్తాన్ ఒక్కటి ఏకాకిగా మిగిలిపోయింది ప్రపంచ దేశాల మధ్య అనుకుంటున్న సందర్భంలో మన దేశంలోని రాజకీయ నాయకులు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్న ప్రస్తుతం భారతీయుల మదిలో మెదులుతున్నది. అంతేకాదు, బాలీవుడ్ కి సంబంధించి ఇప్పటికే సల్మాన్ ఖాన్ లాంటి స్టార్స్, పాకిస్తాన్ స్టార్స్ ఇక్కడ వచ్చి ఇక్కడ పాకిస్తాన్ ఉగ్ర దాడి చేసినప్పుడు దీనికి సంబంధించి కనీసం పాకిస్తాన్ నటులెవరూ స్పందించట్లేదని మీడియా ప్రతినిధులు అడుగుతూ ఉంటే వాళ్ళు ఏమైనా టెర్రరిస్ట్లా అని సల్మాన్ ఖాన్ లాంటి నాయకులు పాకిస్తాన్ ఆర్టిస్టులను వెనకేసుకు వస్తున్నారు. అంటే పాకిస్తాన్ ని వెనకేసుకు రావడమే ప్రస్తుతం భారతీయ రాజకీయాల్లో వ్యూహంగా కనిపిస్తోందా? ఈ అంశం గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ప్రస్తుతం మనతో ఉన్నారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఆంజనేయ రెడ్డి గారు అండ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రొఫెసర్ కత్తి వెంకట స్వామి గారు, అదేవిధంగా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ వ్యవస్థాపకులు కన్నెగంటి రమేష్ బాబు గారు. వీరు అంతర్గత భద్రతకు సంబంధించి, విదేశీ వ్యవహారాలకు సంబంధించి ప్రముఖంగా రీసెర్చ్ చేస్తున్న టీంలో ముఖ్యంగా ఈ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఉంది. సో ప్రస్తుతం చర్చలోకి వెళదాం. ముందుగా వెల్కమ్ రమేష్ బాబు గారు. వీఆర్ వెరీ హ్యాపీ దట్ మీరు ఈ చర్చలో పాల్గొంటున్నందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రమేష్ బాబు గారు, సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి అన్నప్పుడు దేశం మొత్తం చాలా ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఒకసారి ఊరి దాడి తర్వాత ప్రతీకారంగా అనొచ్చు, ఇంకోటి కావచ్చు, టెర్రరిస్టులను మట్టు పెట్టడం అనేది నిజంగా స్వాగతించాల్సిన పరిణామం. ఆ అంశం తర్వాత వారం రోజులు గడవక ముందే ఒకసారి అరవింద్ కేజ్రీవాల్ లాంటి నాయకుల స్టేట్మెంట్స్ కావచ్చు, చిదంబరం లేదా ఆనంద్ శర్మ లేకపోతే సంజయ్ నిరుపమ్ లాంటి నాయకుల స్టేట్మెంట్స్ విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఫస్ట్ థింగ్ దట్ కమ్స్ టు మై మైండ్ అండి, ముఖ్యంగా జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠ, ద్రావిడ ఉత్కలవంగా అని మనం ఎప్పుడైతే మన జాతీయ గీతం అనుకుంటున్నామో అది ఇప్పుడు నిలబడాల్సిన అవసరం అండి, సమయం అండి. ఇప్పుడు ఇట్స్ నాట్ అబౌట్ ద పాలిటిక్స్, ఇట్స్ నాట్ అబౌట్ బీట్ కాంగ్రెస్, బీట్ బీజేపీ, బీట్ సంజయ్ నిరుపమ్, బీట్ ఆప్, బీట్ తెలంగాణ, టీడీపీ ఆర్ టీఆర్ఎస్. ఇట్స్ ఓన్లీ వన్ థింగ్. 15,000 కిలోమీటర్ల పైగా ఉన్న మన భారతదేశ భౌగోళిక ప్రాంతాలని, బోర్డర్స్ని, 7,500 కిలోమీటర్ల పైగా ఉన్న సముద్ర తీర ప్రాంతాన్ని, 9 కోస్టల్ స్టేట్స్ ఉన్నాయి మనకి, 4 రాష్ట్రాలు మనము పాకిస్తాన్తో, పాకిస్తాన్కి మధ్య గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఇంత 3,323 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్ని మనం పాకిస్తాన్తో షేర్ చేసుకుంటున్నాం. ఇంత క్లిష్టమైన హిందూ మహాసోదరు మనకి ఎంతో ఉంది అఖండంగా. ఓ పక్కన చైనీసు స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ థియరీ ద్వారా భారతదేశాన్ని ఎంట్రాప్ చేస్తున్నారు, కంప్లీట్గా దాన్ని పద్మవ్యూహంలోకి నెడుతున్నారు. ఇలాంటి తరుణంలో కుల మత జాతి రహితాలకు భిన్నంగా మొట్టమొదటిసారి మన స్వతంత్ర భారతావని చరిత్రలో, 70 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు అంతకు ముందర కానీ మనం ఇంకొక దేశాన్ని ఆక్రమించిన దాఖలాలు లేవండి. మన భారతదేశం యొక్క రక్తంలో కానీ, ఆలోచనలో కానీ, మన డిఎన్ఏలో కానీ వేరే వాళ్ళని అన్యాయంగా ఆక్రమించాలని ఇంతవరకు లేదు, చరిత్రలో అసలు ఫ్యాక్ట్ కాదు. ఇలాంటి తరుణంలో ఏమండి, నాకు తెలియక అడుగుతాను సార్,
ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ టు యువర్ కైండ్ అటెన్షన్ టు ద వ్యూవర్స్ ఆల్సో. ప్లీజ్ థింక్ వన్ మోర్ టైం. ఒకసారి ఆలోచించండి మీరందరూ ఇది ఒక ఆత్మ అవలోహన చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే, సంజయ్ నిరుపమ్ లాంటి వాళ్ళు, కొంతమంది కాంగ్రెస్ నాయకులు, కొంతమంది ఆప్ లీడరు, చీఫ్ మినిస్టర్ కేజ్రీవాల్ గారు, వీళ్ళందరూ ఒకటి అంటున్నారు, సాక్ష్యాధారాలు సర్జికల్ స్ట్రైక్ చూపించాలి అంటున్నారు. మనం ముంబై 26/11 జరిగి 188 మంది పైగా మన ప్రాణాలు పోతే మనం అన్ని ఎవిడెన్సెస్ సబ్మిట్ చేసాం. ఏమన్నా చేశారండి వాళ్ళు? పాకిస్తాన్ ఏం చేయలేదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉగ్రవాదం నెత్తురు పారుతుంటే, ఉగ్రవాదుల దాడుల్లో వేల మంది మన అమాయకులు, మన హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ బాంబింగ్స్ దగ్గర నుంచి, మక్కా మసీద్ బాంబింగ్స్ దగ్గర నుంచి, యు నేమ్ ఇట్ ఎనీథింగ్, కాశ్మీర్ టు కన్యాకుమారి, ముంబై, అగ్రా, కోయంబత్తూర్, చెన్నై, యు నేమ్ ఎనీథింగ్, టెర్రరిస్ట్ ఆర్ క్రియేటింగ్ హెవక్ విత్ దిస్ కంట్రీ, విత్ ఇన్ దిస్ కంట్రీ. ఎంతోమంది స్లీపర్ సెల్స్ వాళ్ళు విచక్షణారహితంగా చంపుకుంటూ వెళ్తే యూ వాంటెడ్ టు షో ఎవిడెన్స్ అండి. వాట్ కైండ్ ఆఫ్, అంటే ఐ డోంట్ సీ ఎనీ లాజిక్ అండి. ఇట్ జస్ట్ సింప్లీ ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంట్. ఓకే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒకసారి వెంకటస్వామి గారు, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈ చర్యల్ని కొనియాడారు. రాహుల్ గాంధీ గారు కూడా ప్రశంసలు గుప్పించారు. కానీ వారం తిరక్క ముందే సీనియర్ నాయకులు ఇటువంటి వాదనలు వినిపించడాన్ని మీరు ఎలా చూస్తారు? నిజంగా కాంగ్రెస్ పార్టీ భారత ప్రభుత్వాన్ని మెచ్చుకుంటోందా, సైనికుల పక్షాన నిలుస్తోందా, లేక పాకిస్తాన్ వంత పాడాలనుకుంటోందా? అంటే మీరు అడిగే క్వశ్చనే తప్పు. పాకిస్తాన్కు కాంగ్రెస్ పార్టీ వంత మరి ఇప్పుడు ఇక్కడ ఉన్న స్టేట్మెంట్ అదే. అది నేనేమంటున్నా అంటే, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్వశ్చనే తప్పు మీది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధినేత్రి, షీ హాస్ given a statement, immediately appreciated the PM of our PM and వాళ్ళు సైనికులను వాళ్ళని అభినందించినారు. రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పినారు. నేను కూడా అదే మాట ఫస్ట్ చెప్తున్నారు, కానీ నేను ఫస్ట్ మాట చెప్పింది అదే. కానీ సంజయ్ నిరుపమ్ చెప్పిన మాటని, లేకపోతే చిదంబరం గారు చెబుతున్న మాటల్ని ఎలా చూడాలి? ఒకటి నేనేమంటున్నానంటే, ఐదర్ ద సైడ్, రెండు వైపుల నుంచి కూడా ఇది పొలిటిసైజ్ కావాల్సిన అంశం కాదు. అది భారతీయ జనతా పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు. ఇప్పుడు దేశ భద్రతకు సంబంధించిన విషయం వచ్చినప్పుడు, దేశం సంబంధించినటువంటి అంటే పక్కన శత్రుతో కొట్లాడుతున్నప్పుడు మనము రాజకీయాలకు అతీతంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో ఎక్కడ కూడా రాజకీయాల అంశంలో ఒకవేళ ఆలోచిస్తే we can question the integrity of the particular leader of his patriotism. So as a congressman I am asking, if that is the case, ఆ విషయంలో అట్లా ఉండదంటే, ఇప్పుడు మహాభారతంలో చెప్పినారు, మహాభారతంలో ధర్మరాజు, భీముడు అందరు కూడా అరణ్యవాసం ఉన్నప్పుడు ఆ దుర్యోధనునికి మదం ఎక్కి వాళ్ళని అవహేళన చేయడానికి పోయినాడు. పోయినప్పుడు జరిగినటువంటి సందేశం మనకు తెలుసు. గంధర్వులు సంజయ్ నిరుపమ్ చేసిన ట్వీట్ కి మీరు ఆన్సర్ చెప్పిన తర్వాత సంజయ్ నిరుపమ్ ఒకే ఒక ట్వీట్ చేశారు. 1 minute sir, just నేను పొలిటికల్ గా తీసుకోవట్లేదు, కంప్లీట్ నేను పొలిటికల్ గా తీసుకోవాలనుకోవట్లేదు. నేనేమంటానంటే, వయం పంచాధికం శతం అనుకోవాలనేటువంటి విషయాన్ని సొంత తమ్మునికే శత్రువు అని తెలుసు, అవమానపరచడానికి వచ్చినాను. ఆ విషయము ఆయన ధర్మరాజు గారు చెప్పినటువంటి విషయము మొన్న సర్జికల్ ఆపరేషన్స్ అయిన సందర్భంగా ఇండియా పాకిస్తాన్ ఈ గొడవలో మొత్తం దేశం చూపించింది. అదే స్ఫూర్తిని, ధర్మరాజు గారు చెప్పిన స్ఫూర్తినే అన్ని పార్టీలకు అతీతంగా, సిపిఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అన్ని పార్టీలకు అతీతంగా వయం పంచాధికం శతం లాగా ఉంటాము అనేటువంటి దాన్ని దేశ ఇంటిగ్రిటీని చూసి మీరు చెబుతున్నది కరెక్ట్. మీరు చాలా అద్భుతంగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, నేను వ్యక్తిగతంగా మీకున్న దేశభక్తి గురించో దాని గురించో మాట్లాడలేదు. బట్ కాంగ్రెస్ పార్టీ కూడా దేశభక్తి పార్టీ, కాంగ్రెస్ పార్టీ దేశభక్తిని కూడా ఎవరు శంకించాల్సిన అక్కర్లేదు. నేను ఒక్కరికే చెప్తున్నాను, వ్యక్తిగతంగా చెప్పండి. ఒకటే క్వశ్చన్ అడుగుతాను నేను. సంజయ్ నిరుపమ్ చేసిన ట్వీట్ ని నేను చదువుతాను. ఎవ్రీ ఇండియన్ వాంట్స్ సర్జికల్ స్ట్రైక్స్ అగేన్స్ట్ పాకిస్తాన్, బట్ నాట్ ఎ ఫేక్ వన్ టు ఎక్స్ట్రాక్ట్ జస్ట్ పొలిటికల్ బెనిఫిట్ బై బీజేపీ, పాలిటిక్స్ ఓవర్ నేషనల్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఎవరిది పొలిటిసిజం, ఎవరు పొలిటిసైజ్ చేస్తున్నారు ఈ అంశాన్ని? ఇప్పుడు దాంట్లో మీరు చదివినారు కదా, నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి. ఒకటే, సర్జికల్ స్ట్రైక్స్ కావాలని ప్రతి ఒక్కరు కోరుతున్నారు, కానీ ఫేక్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి కానీ ఫేక్ సర్జికల్ స్ట్రైక్స్ ని సృష్టించొద్దు అన్నారు. ఫేక్ సర్జికల్ స్ట్రైక్ అని మీరు చెప్తున్నారా?
ఇప్పుడు ఏంటంటే సృష్టించొద్దు అన్నాడు కానీ ఇప్పుడు జరిగింది ఫేక్ అని అయితే చెప్పలే కదా ఆయన. దాంట్లో మీనింగ్ ఏంటి? లేదు సార్, ఇప్పుడు మీరు please don't defend, sir. ఇప్పుడు అట్లా కాదండి, మీరు కోల్డ్ మీద ఈకలు బిక్తానంటే ఎట్లా మీరు? ఇప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, ఇఫ్ హి హాస్ గివెన్ ద స్టేట్మెంట్ దట్ ఇస్ ఎ గివెన్ స్టేట్మెంట్ దట్ సర్జికల్ ఫేక్ అని అంటే వి ఆర్ ఆల్సో అపోజింగ్ ఆన్ బిహాఫ్ ది కాంగ్రెస్ పార్టీ, వి ఆర్ అపోజింగ్. అండ్ అది ఈవెన్ ఇట్ ఈస్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ దిస్ నేషనల్ ఇంటిగ్రిటీ. If a government is going for the fake also, we'll support it. Okay. We'll support it in the interest of the nation, in the interest of nation, not in the interest of the politician. Yes, interest of the nation అని మీరు చాలా క్లియర్ గా చెప్పారు. బట్ ఎట్ ద సేమ్ టైం సీనియర్ నాయకుల వ్యవహార శైలికి సంబంధించి సార్, సీనియర్ నాయకుల వ్యవహార ఆంజనేయ నాకు అన్నారు కాబట్టి చెప్పండి. మా పార్టీకి సంబంధించిన వాళ్ళే మీరు పేరు తీసుకుంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. సీనియర్ నాయకులు అన్న వాళ్ళు అనేక సందర్భాల్లో అనేక అంశాలలో తప్పటడుగులు వేసినటువంటి అవకాశాలు ఉన్నాయి, సందర్భాలు ఉన్నాయి, నాలుగు ఖర్చుకున్న సందర్భాలు ఉన్నాయి, దాన్ని సరిదిద్దుకున్న సందర్భాలు ఉన్నాయి. ఓకే ఓకే, యు అడ్మిటెడ్, రైట్, ఓకే, నో ప్రాబ్లం. సరే, ఎవరైనా సరే సీనియర్ నాయకులు తప్పు చేయొచ్చు, తప్పు చేసిన తర్వాత వారిపైన ఖచ్చితంగా పార్టీలు ఒకవేళ పరంగా ఇప్పటి వరకు మేము చర్యలు కూడా ఉండాల్సిన బాధ్యత పార్టీ పరంగా దేశ ఇంటిగ్రిటీకే నేషనల్ ఇంటిగ్రిటీకే కాంగ్రెస్ పార్టీ ఉంది అని అంటే కనుక వారిపై చర్యలు కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా. వ్యక్తిగతంగా మీరు చెప్పింది కరెక్ట్. ఆంజనేయ రెడ్డి గారు, ఈ సంజయ్ నిరుపమ్ అనే అతను ఈ స్టార్టెడ్ హిజ్ పొలిటికల్ కెరీర్ ఇన్ శివసేన. మీకు తెలుసో తెలియదు, శివసేన నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చాడు. అదేవిధంగా కేజ్రీవాల్, చిదంబరం, దిగ్విజయ్ సింగ్, ఆనంద్ శర్మ వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో దేశాన్ని అవమానపరచడమే కాకుండా మిలిటరీ యొక్క ఇంటిగ్రిటీని, శక్తి సామర్థ్యాలని, వారి నిజాయితీని శంకించినట్టు, ఆత్మస్థైర్యాన్ని శంకించినట్లు అవుతుంది. చాలా దుర్మార్గం, చాలా దారుణం. ఇది నిజానికి ఇది దేశ వ్యతిరేక వ్యాఖ్యలుగా మనం ట్రీట్ చేయాల్సిన అవసరం అయితే ఎంత దుర్మార్గుడు అంటే ఈ దిగ్విజయ్ సింగ్, డాక్టర్ జకీర్ నాయక్ అతను పెద్ద సెక్యులర్గా చిత్రీకరించాడు, మీకు గుర్తుందో లేదు. ఆ జకీర్ నాయక్ మీటింగ్కి వెళ్ళి ఆయన పొగుడు వచ్చాడు. వాళ్ళ చరిత్ర అది. కాబట్టి ఇటువంటి వ్యక్తుల నోట్లోంచి అంతకంటే మంచి మాటలు వింటామని మనం అనుకోవడం లేదు. ఈరోజు దేశం యావత్తు మిలిటరీ వెనక నిలబడింది, దేశం యావత్తు కేంద్ర ప్రభుత్వం వెనక నిలబడింది, దేశం యావత్తు ఈ దేశం కోసం దేశం అంటే కాంగ్రెస్ పార్టీ దేశభక్తిని చెంకించడం లేదు. అందులో ఉండి కొంతమంది వ్యక్తులు చేసే వ్యాఖ్యలు మాట్లాడారు. రాహుల్ గాంధీ గారు కూడా ఫస్ట్ టైం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి మోడీని పొగిడారు, చాలా మంచి పని చేశారని మొట్టమొదటిసారిగా రాహుల్ గాంధీ గారి నోట్లోంచి వచ్చింది. ఈ పరిస్థితుల్లో దేశమంతా నిలబెడుతున్నప్పుడు ఈ కొంతమంది నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో చాలా దుర్మార్గం. దాన్ని ఈ దేశ ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళకి సమయం వచ్చినప్పుడు సరైన గుణపాఠం చెప్తారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. 1971 తర్వాత ఆఫ్టర్ బంగ్లాదేశ్ వార్, ఐ థింక్ రమేష్ బాబు గారు చాలా దీని విషయంలో చాలా లోతుగా అధ్యయనం చేశారు మేధావులు. ఫస్ట్ టైం మనం ఎల్ఓసిని దాటి POK, దట్స్ అవర్ ప్లేస్, బట్ ఆక్యుపైడ్ బై పాకిస్తాన్ ఆధీనంలో ఉంది. భారతదేశం స్థలం ఉంది. జమ్మూ కాశ్మీర్లో భాగం అది. జమ్మూ కాశ్మీర్లో 35% POKలో ఉన్నారు. ఫస్ట్ టైము 71 తర్వాత ఈ సర్జికల్ స్ట్రైక్ పేరుతో అనేక మంది ఉగ్రవాదులను తుదిముట్టించిన చరిత్ర ఇది. ఈరోజు మనం ఈ మిలిటరీని గొప్పగా భావించాలి, మిలిటరీని పొగడాలి, మిలిటరీ చేసిన పనికి అందరం కూడా వృద్ధగతిలో ఉండాలి. ఈ సమయంలో ఈ దుర్మార్గులు ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం దేశ ప్రజలందరూ ఖండిస్తున్నారు. విదేశీ వ్యవహారాలకు సంబంధించి మీరు అధ్యయనం చేసిన వ్యక్తిగా ప్రస్తుతం పాకిస్తాన్ ని ఇంటర్నేషనల్ అరేనాలో ఒక ఏకాకిని చేసే ప్రయత్నం జరుగుతోంది. పాకిస్తాన్ వాదన కూడా సర్జికల్ స్ట్రైక్స్ కి సంబంధించి అసలు సర్జికల్ స్ట్రైక్స్ జరగలేదని CNN, BBC లాంటి ఛానల్స్ ని అక్కడికి జర్నలిస్టులు అక్కడికి పిలిపించి అక్కడ ఏమీ జరగనట్టుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరిగినాయి. అయితే ఇప్పుడు అందుతున్న ట్రెండ్స్ ప్రకారం అయితే ఒప్పుకుంటున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది పాకిస్తాన్ కూడా. అయితే ఇంత వ్యవహారం జరుగుతున్న టైంలో మన దేశంలోని నాయకులు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల పాకిస్తాన్కు ఒక ఆయుధంగా మారే అవకాశం ఉందా లేదా? ఇప్పటికే అక్కడ పాకిస్తాన్ మీడియాలో హెడ్లైన్స్ లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఉన్న పరిస్థితి. తప్పకుండానండి. ఇప్పుడు అమెరికా యొక్క పాలిటిక్స్ గమనించినట్లయితే బైపార్టిజాన్ పాలసీ అని ఒకటి ఉంటుందండి. అంటే జాతీయ భద్రతకి, నేషనల్ ఇంట్రెస్ట్కి సంబంధించిన అంశం మీద రిపబ్లికన్స్, డెమోక్రాట్స్ ఏకతాటి మీదకి వచ్చేస్తారు. 240 సంవత్సరాల అమెరికా యొక్క సుదీర్ఘ ప్రజాస్వామ్య చరిత్రలో, అంటే 1789 ఫస్ట్ ప్రెసిడెంట్
జార్జ్ వాషింగ్టన్ నుంచి బరాక్ హుస్సేన్ ఒబామా వరకు ఈ 44 మంది ప్రెసిడెంట్ 240 ఏళ్ళు పట్టిందండి వాళ్ళకి. ఎప్పుడైనా సరే వెన్ ఇట్ కమ్స్ టు నేషనల్ ఇంట్రెస్ట్, నేషన్ కమ్స్ ఫస్ట్ అనేది దే హ్యావ్ షోన్ టైమ్ అండ్ అగైన్. అంటే మనం ప్రజాస్వామ్యం కదా, వాళ్ళు కూడా ప్రజాస్వామ్యం కదా, కొద్దిగా ఒక చిన్న లీఫ్ని తీసుకుందాం వాళ్ళ నుంచి మనం. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. ఇంకోటి ఏంటంటే బీట్ కల్చరల్ ఇష్యూస్ ఆర్ కల్చరల్ ఫిగర్స్, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, బాలీవుడ్, యు నేమ్ ఎనీ మూవీ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఈ టైంలో దేశం కన్నా కల్చర్ గొప్ప కాదు, దేశం కన్నా ఏది గొప్ప కాదు. దేశానికి సంబంధించిన జాతి అంటే ఆల్మోస్ట్ మనం ఒక వార్ సిచ్యువేషన్లోకి వెళ్తున్న ఈ తరుణంలో మీరు ఒకసారి చూడండి సార్, 2001 నుంచి ఇప్పుడు వరకు, అంటే వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని టెర్రరిస్ట్ అటాక్స్ ఎలా పెరిగిపోయినాయి. మన పేద ప్రజలు చిన్న చిన్న గ్రామాల నుంచి, తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి హైదరాబాద్ వచ్చి ఉద్యోగ ప్రయత్నంలో ఉంటే దిల్సుఖ్ నగర్లో మరి 13 మంది పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయిన యువత, ఎన్నో కొన్ని సౌత్ ఏషియా టెర్రరిజం పోర్టల్ అని సప్టా అంటారు సార్. సౌత్ ఏషియా టెర్రరిజం పోర్టల్ స్టాటిస్టిక్స్ ప్రకారము 2000 సంవత్సరం నుంచి ఇప్పుడు వరకు మనకి 4000 పైగా ఓన్లీ టెర్రరిస్ట్ దురాఘాతాల్లో మరణించారు మన సివిలియన్స్ కానీ, ఓన్లీ సివిలియన్స్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అవర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్. రాజకీయ, మతపరమైన, సాంఘికపరమైన లక్ష్యాల కోసం హింసను ఆయుధంగా వాడుకుంటున్నారు. అదే టెర్రరిజం అవుతుంది. అంటే యూజింగ్ వైలెన్స్ యాజ్ ఎ టూల్ టు అచీవ్ పొలిటికల్, రిలీజియస్, టెరిటోరియల్ అండ్ కల్చరల్ ఎండ్స్. That's what terrorism is all about. We have to come together as a nation, irrespective of all the parties, creed, caste, religion, and stand for the country. భారత మాతకి ఇప్పుడు కంప్లీట్గా మనం ఏం చేయాలంటే మన దేశాన్ని అన్ని విధాలుగా కాపాడుకోవడానికి మనం చేయాలి. ఇంకోటి ఏంటంటే సార్, డిప్లొమాటిక్ ఐసోలేషన్ హ్యాస్ ఆల్రెడీ బిగాన్. పాకిస్తాన్ ఇట్ స్టార్టెడ్ డిగ్గింగ్ ఇట్స్ ఓన్ గ్రేవ్. తన సొంత సమాధిని తవ్వుకుంటుంది గోతిని ఆల్రెడీ. ఆర్మీ, అల్లా, అమెరికా, 3 థింగ్స్ అండి పాకిస్తాన్ అంటే. అమెరికా సహాయం చేసింది మనటి వరకు, మిలిటరీ అసిస్టెన్స్, ఎకనామిక్ అసిస్టెన్స్. నౌ దే అండర్స్టూడ్ దట్ వీఆర్ 9/11 అటాక్ తర్వాతనే slowly they are withdrawing, and you can see that also in other thing like the China Pakistan economic corridor. ఏంటంటే అది ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా నిన్నగాక మొన్న బ్రహ్మపుత్ర నుంచి మనకు రావాల్సిన నీటిని కూడా ఆపుతుందండి చైనా. సో చైనా పాకిస్తాన్ వాటర్ విషయంలో, అసిస్టెన్స్ విషయంలో హఫీజ్ సయీద్ లాంటి వాడిని చైనీస్ ఆర్ ఆల్సో నాట్ రికగ్నైజింగ్ యాజ్ ఎ టెర్రరిస్ట్, డిజిగ్నేట్ టెర్రరిస్ట్. ఎంత తప్పండి అది, ప్రపంచం మొత్తానికి తెలుసు అది. తర్వాత ఉసామా బిన్ లాడెన్ ఎక్కడ దొరికాడండి? పాకిస్తాన్ అబోతాబాద్ లో దొరికాడు. హఫీజ్ సయీద్ దగ్గర నుంచి, దావుద్ ఇబ్రాహిం దగ్గర నుంచి, ఎవ్రీబడి ఈజ్ ఇన్ దట్ పర్టికులర్ కంట్రీ. పాకిస్తాన్ ఈజ్ ఏ ఫెయిలింగ్ స్టేట్, ఈజ్ ఏ ఫెయిల్డ్ స్టేట్, ఈజ్ ఏ రోగ్ స్టేట్ అని అనటానికి ఇంతకన్నా మనకేం కాదు అసలు. ఇట్స్ నాట్ అబౌట్ దిస్ అండి. ఇంకోటి ఏంటంటే మనం ఎవరైతే మన మత సామరస్యం కానీ, కల్చరల్ హెరిటేజ్ కానీ, మనం ఇండియా ఈజ్ ఎ సాఫ్ట్ పవర్. అంటే మన ఫిల్మ్స్, మన యోగా, మన మ్యూజిక్, మన కళలు, మన సాహిత్యం, మన సంస్కృతి, అదొక గొప్ప సాఫ్ట్ పవర్ మన కంట్రీ. మన కంట్రీలోకి పాకిస్తానీ కళాకారులు మనం హృదయపూర్వకంగా ఆహ్వానించాము. పరిస్థితి బాగోలేదని వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు కనీసం ఒక స్టేట్మెంట్, దే ఆర్ మేకింగ్ మిలియన్స్ ఆఫ్ రూపీస్ బై పెర్ఫార్మింగ్ దిస్ కంట్రీ. కనీసం ఒక్క స్టేట్మెంట్ భారత్ సైన్యం మీద జరిగిన దానికి. ఆ అంశంలోకి వస్తాను, ఒక్క నిమిషం వస్తాను నేను ఆ అంశంలోకి. వెంకటస్వామి గారు, ముఖ్యంగా పాకిస్తాన్ ని ఏకాకి చేసే ప్రయత్నాలకు సంబంధించి మనం గతంలో కూడా ఇదే వేదిక పైన మనం మాట్లాడాం. పాకిస్తాన్ కి సంబంధించి ఒకవేళ వార్ వస్తే సిచ్యువేషన్స్ ఏంటి అనే విషయాల గురించి కూడా మనం డిస్కస్ చేశాం. బట్ ఓన్లీ థింగ్ ఈజ్, ఈ వ్యాఖ్యల వల్ల పాకిస్తాన్ మీడియాకు ఒక ఆయుధం దొరికినట్టుగా కనబడుతోంది. ప్రస్తుతం కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యల్ని బేస్ చేసుకొని కరాచీ బేస్డ్ న్యూస్ పేపర్స్ కావచ్చు, లేకపోతే పాకిస్తాన్లోని జాతీయ మీడియా విపరీతంగా దీన్ని ప్రమోట్ చేసే పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా కేజ్రీవాల్, చిదంబరం చేసిన వ్యాఖ్యల్ని బేస్ చేసుకొని వాళ్ళు హెడ్లైన్స్ పెట్టారు. ఢిల్లీ సీఎం క్వశ్చన్స్ ఆథెంటిసిటీ ఆఫ్ ఇండియా సర్జికల్ స్ట్రైక్స్ ఇన్ పాకిస్తాన్. అసలు పాకిస్తాన్లో సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయన్న విషయాన్ని ఢిల్లీ సీఎంఏ చెప్తున్నారు, చిదంబరం లాంటి కాంగ్రెస్ నాయకులే క్వశ్చన్ చేస్తున్నారు భారత ప్రభుత్వాన్ని అని. వారికి ఆయుధం ఇవ్వడం ఏంటి? ఈ వ్యాఖ్యలు చేయడం వల్ల వారికి ఆయుధం ఇచ్చినట్టు కాదా? డెఫినెట్లీ అలా మనకున్న వాళ్ళకు తేడా ఎక్కడ ఉందంటే, పాకిస్తాన్దేమో ఉన్మాదం, మనదేమో ఉదారత. ఈ ఉదారత ఒక్కోసారి ఎట్లా పోతుందనంటే, ఇప్పుడు విషయాలను అంటే యాక్చువల్లీ ఇట్ ఈస్ ఏ క్లోజ్డ్ మ్యాటర్. సర్జికల్ ఆపరేషన్స్ జరిగినాయి, మనం అఫెన్స్లో పోయినాము, దానికి అందరి అభినందన వచ్చింది. దాని తర్వాత చర్యలు ఏం చేయాలో డిప్లొమాటిక్గా మనం పాకిస్తాన్ ఎట్లా ఏకాకి చేయాలని ఇది జరుగుతున్నటువంటి సమయం. దీన్ని
ఈ అంశాన్ని పొలిటిక్స్కు గుంజాల్సిన అంశం కాదు. మీరు 48లో జరిగిన ఆక్యుపైడ్ పాకిస్తాన్ విషయం అయాల నెహ్రూ గారి ఆధ్వర్యంలో మనం ముందుకెళ్ళినాం. అండ్ జనరల్ కరియప్ప ఇస్ రీచ్ టు ది నియర్లీ అంటే 7 కిలోమీటర్స్ బయట ఉన్నారు. ఒకవేళ ఆ రోజు ఐక్యరాజ్య సమితి ఇంటర్ఫెయిన్ కాకపోతే డెఫినెట్గా ఆ రోజే పాకిస్తాన్ కథ క్లోజ్ అయ్యింది. అది 69లో తీసుకొని లాల్ బహదూర్ శాస్త్రి ఈట్ కా జవాబ్ పత్తర్ సే దియే తప్పనిసరిగా ఆ రోజు కూడా మనం పై చేయించినాం. 72లో తీసుకొని ఇందిరాగాంధీ సపరేట్గా ఒక 5,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని వాడు కోల్పోయినాడు. 93,000 మంది సైనికులు మనకు పట్టుబడితే వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టిన. ఒకవేళ ఆ 93,000 మందిని మనం మన అండర్లో పెట్టుకున్నటువంటి ఇవాళ మనకి సైన్యమే ఉండకపోయేది. సో ఇట్లాంటి ఉదారత మనకు ఉన్నది. తర్వాత కార్గిల్లో మనం ఒకసారి అంటే ఇండియాకు పాకిస్తాన్కు ఒకవేళ వారే అనివార్యం అయితే ఇండియా విజయం కూడా అనివార్యమే. కానీ ఈ బ్రదర్ అన్నట్టుగా అదొక మూర్ఖపు దేశం అది. సో మూర్ఖపు దేశానికి మనం ఎందుకు వాయిస్ ఇస్తున్నాం? డెఫినెట్గా ఇవ్వద్దు. నేను దాన్ని ఎవరం కూడా సమర్థిస్తలేము. మా పార్టీకి సంబంధించినటువంటి నేతల విషయంలో దీన్ని అదే రకంగా ఇక్కడ పొలిటికల్ వార్ కింద నడుస్తుంది. అది కేజ్రీవాల్ స్టేట్మెంట్ నేనేం దాన్ని తీసుకునేటువంటి లేదు. నాకు సంబంధించి మా పార్టీకి సంబంధించి ఒకవేళ బార్వా కావచ్చు, లేకపోతే దిగ్విజయ్ సింగ్ కావచ్చు, లేకపోతే చిందరమ్మ గారు కావచ్చు, ఇది పాకిస్తాన్కు హెల్ప్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటే డెఫినెట్గా ఇట్ ఈస్ ఏ మిస్టేక్ ఆన్ పార్ట్ ఆఫ్ అస్. డెఫినెట్లీ వీల్ రెక్టిఫై ఇట్. డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ ద పార్టీ స్టాండ్ అండ్ ఇండివిజువల్ లీడర్స్ మేము పర్సూ చేస్తాం. అయితే ఇక్కడ ఏందనంటే వాళ్ళు ఏమాత్రం అన్నారు, దాన్ని ఎంత ఎగ్జైటేట్ చేస్తున్నది మీడియా అనేటువంటిది, లేకపోతే మిగతా పార్టీ అనేటువంటిది కూడా ఒక అంశం. ఒక నిమిషం అన్న మాట్లాడుతూ ఇప్పుడు ఒక టెర్రరిస్ట్ తోటి ఫోటో ఇట్లాంటి సందర్భాలు మనం భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇవాళ కొంతమంది గవర్నర్లు ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి. మేమందరం ఏబీపీలో ఉండి నక్సలైట్ తోటి పోరాడుతుంటే వాళ్ళే పోయి నక్సలైట్లకు ఆతిథ్యం ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా ఇండివిజువల్ లీడర్స్ సంబంధించినటువంటి కొన్ని అంశాలను తీసుకొని పార్టీకి రుద్దేటువంటి ప్రయత్నం చేయొద్దు. డెఫినెట్గా ఫ్రమ్ అవర్ సైడ్, ఫ్రమ్ పార్టీ సైడ్, మై సెల్ఫ్ I will bring into the notice of my president and my vice president definitely. If it is going against the Indian integrity, definitely we will rectify it. అంతేగాని ఈ కాంగ్రెస్ పార్టీ ఏదో వానికి ఆయుధం ఇస్తుంది అనేటువంటిది. రెండో విషయం ఏంటంటే గుజరాల్ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన టైంలో ఒక విషయం జరిగింది. పాకిస్తాన్లో ఉన్న మన సపోర్టింగ్ ఫోర్సెస్ని చాలా విడ్రా చేసుకున్నాం. ఇవాళ మన దగ్గర ఉన్నటువంటి మన ఫోర్సెస్ పాకిస్తాన్కు సపోర్టింగ్ ఫోర్సెస్గా మారితే ఏ భారతీయుడు ఒప్పుకోడు, మేము కూడా ఒప్పుకోం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలను కూడా ఒప్పుకోం. అట్లాంటిది ఏం అవకాశం లేదు. ఇది పొలిటికల్ వార్ కింద నడుస్తుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏదో దీన్ని పొలిటిసైజ్ చేయడం ఎవరు స్టార్ట్ చేశారు ఇక్కడ, అది సమస్య. ఇప్పుడు అట్లాగా సార్, ఇప్పుడు పొలిటిసైజ్ ఆ విషయాన్ని ఇప్పుడు మేం 72 వారు లేకపోతే 69 లేకపోతే 48 ఈ అన్ని సందర్భాలు. ఇప్పుడు 72లో అయితే స్వయంగా వాజ్పేయి గారు ఇందిరాగాంధీని దుర్గాదేవితో పోలిగినాడు. అవునా? ఇది ఇట్లా మేము లీడ్ చేసినాం. ఇవాళ గతంలో జరిగిన దానికంటే భిన్నంగా జరిగింది, గతంలో ఎవరు చేయలే మేమే చేసినాం అనేటువంటి ఒక వాదన వచ్చిన సందర్భంగా ఎక్కడో ఎగ్జైట్మెంట్లో ఇట్లాంటి స్టేట్మెంట్స్ వచ్చినాయి అనేటువంటిది నేను భావిస్తున్నా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రధానమంత్రిని అంటలేదు. వెంకటస్వామి గారు ఎప్పుడు జరగలేదని మేము అన్నాం అనుకోండి, మీరు మా టైంలో కూడా చేసామని మీరు ఇన్సిడెంట్స్ చూపించండి. ఇది ఫేక్ పార్టీ ఇంట్రెస్ట్ అన్నప్పుడు నేషనల్ ఇంట్రెస్ట్ డెఫినెట్ గా ప్రివేల్ ఓవర్ అవుతుంది. జాతికి సంబంధించిన ప్రయోజనాల ముందర కాంగ్రెస్ గానీ బీజేపీ గానీ ఇంకోటి గానీ ఏదైనా కింద ఉంటుంది. ఇండివిజువల్ లీడర్స్ మణిశంకర్ అయ్యర్ వాళ్ళ పార్టీ నాయకుడు మాజీ కేంద్ర మంత్రి గత సంవత్సరం పాకిస్తాన్కి వెళ్ళి పాకిస్తాన్ నాయకులతో మాట్లాడుతూ మీరు ప్రభుత్వాన్ని దించేస్తే కదా లెట్ మీ కౌంటర్ ఇట్. ఇండివిజువల్ లీడర్స్ తీసుకుంటే మిమ్మల్ని అందరం కూడా, మేము ఆర్ఎస్ఎస్ ఏబీపీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళమే, మేమందరం కూడా గుండె కోసిన సందర్భం ఉన్నది. ఇదే అద్వానీ గారు పోయి అంటే నేను కాదు, మొత్తం భారతీయులందరూ కూడా బాధపడ్డ రోజు ఉన్నది. ఇదే అద్వానీ గారు పోయి అక్కడ జిన్నా
ఒక మత సామరస్యం గల వ్యక్తిగా, అతను ఒక సెక్యులరిస్ట్ గా మాట్లాడిండు. అద్వానీ గారు మాటలు- చిన్న break తీసుకుందాం. చిన్న break తీసుకుందాం. మాట్లాడిండు. దాన్ని One ఏం minute, one minute, చేస్తున్నావు? one minute. దాన్ని ఏం ఒక చిన్న చేస్తున్నావు? break తీసుకుందాం. బ్రేక్ తర్వాత లేదు ఒక్క నిమిషం. తీసుకొచ్చి పార్టీకి ఇండివిజువల్ గా ఓకే సరే, వ్యక్తిగతంగా రాజకీయ పార్టీల నాయకులకు రైట్. 1 minute సార్, 1 minute సార్, 1 minute. ఇప్పుడు కాంగ్రెస్ లేదు ఒక్క నిమిషం, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరైనా సరే, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, 1 minute సార్, 1 minute. బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, జేడీయూ కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, ఇంకే పార్టీ అయినా కావచ్చు, నేషనల్ ఇంట్రెస్ట్ కి సంబంధించిన విషయం, ఒక ఊరి అటాక్ తర్వాత, సర్జికల్ స్ట్రైక్ జరిగిన తర్వాత ఆ విషయానికి సంబంధించి ఆర్మీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఎవరు వ్యాఖ్యానించినా సరే వాళ్ళని ఖచ్చితంగా విమర్శించాల్సిందే, వాళ్ళని ఖండించాల్సిందే, వాళ్ళని పార్టీ నుంచి ఖచ్చితంగా తీసేయాల్సిందే. సార్, కానీ ఈ విషయం అటువంటి మీరు కాదు, నేను చెప్పిన అటువంటి ముందు. చర్యలు జరుగుతాయా? మీరు చెప్పింది అదే. నేను చెప్పిన కానీ అటువంటి చర్యలు ఉంటాయా? నా ప్రశ్న కూడా అదే. డెఫినెట్ గా వీల్ థింక్ స్కూల్లో ఉగ్రవాదులు దాడి చేసి చిన్నారుల్ని హతమార్చినప్పుడు భారతీయులుగా మనందరం కూడా ఆ ఉగ్రదాడిని ఖండించాం. పాకిస్తాన్లో జరిగిన ఆ మారణ హోమానికి సంబంధించి ఆ పిల్లలకి, వారి కుటుంబాలకి సంతాపాన్ని ప్రకటించాం. అదే సందర్భంలో ఎక్కడో ప్యారిస్లో అటాక్ జరిగినప్పుడు కావచ్చు, అమెరికాలో అటాక్ జరిగినప్పుడు కావచ్చు, భారతీయులుగా మనందరం కూడా స్పందించాం. ఆ సందర్భంలో స్పందించిన పాకిస్తానీ నటులు యూరి ఉగ్రదాడి జరిగినప్పుడు కనీస స్పందన కూడా వ్యక్తం చేయకపోవడానికి సంబంధించి దేశవ్యాప్తంగా కొన్ని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే ప్రశ్న సీనియర్ నటుడైన సల్మాన్ ఖాన్ కి ఒక జర్నలిస్ట్ అడిగినప్పుడు పాకిస్తానీ నటులు టెర్రరిస్ట్లా, వారికి ఇండియన్ గవర్నమెంటే వీసాలు ఇస్తోంది అని ఆయన వ్యాఖ్యానించడం, దాన్ని చాలా సింపుల్ గా తీసుకునే పరిస్థితి. అంటే ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు మన దగ్గర నుండి వస్తున్నాయి? పాకిస్తానీ నటుల్ని బ్యాన్ చేయకపోయినా పర్వాలేదు, వారిని నటించనిస్తూనే కనీసం ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అని ప్రశ్నించే బాధ్యత కూడా మన పైన లేదా అనే ఒక ప్రశ్న వస్తోంది. మీరేం చెప్తారు సార్? సార్ సింపుల్ అండి, కళలు, సాహిత్యము అంటే మనం బాలీవుడ్ అంటున్నాం కదా, ఇవన్నీ డెఫినెట్గా ఒక దేశానికి సంబంధించిన విషయం వచ్చినప్పుడు సెకండ్ స్టేజ్కే వస్తాయి కానీ ఫస్ట్ స్టేజ్కి అయితే రావు సార్ నాకు తెలిసి. ఎందుకంటే దేశం గొప్పది, దేశానికి మించింది ఇంకోటి ఏది లేదు. ఇంకోటి ఏంటంటే మీరు ఒక మంచి ప్రశ్న అడిగారు, నేను కూడా అడుగుతున్నా సభాముఖంగా. మీరు కళాకారులు కదా, కళకి హద్దులు లేవు కదా, ఆర్ట్ డజంట్ హ్యావ్ ఎనీ బోర్డర్స్ అండ్ బౌండరీస్ కదా. వెన్ యువర్ ఫెలో నైబర్ లెట్స్ సే కాల్డ్ ఇండియా, వాళ్ళ ఆర్మీ సోల్జర్స్ చనిపోయినప్పుడు మీరు కనీసం బ్యాక్ వెళ్ళి పాకిస్తానీ ఆర్టిస్టులు దే షుడ్ హ్యావ్ డెఫినెట్లీ కండెమ్డ్. తప్పనిసరిగా సంతాపం, మేము కళాకారులుగా మేము బాధపడుతున్నాము, భారత గడ్డ మీదకి వచ్చినప్పుడు మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు అని ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చినట్లయితే దే వుడ్ హ్యావ్ 100 బిలియన్ హార్ట్స్. ఒక 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 100 కోట్ల జన హృదయ ఘోష వాళ్ళకి అందినట్టు, వాళ్ళు దానికి స్పందించినట్టు శభాష్ అని వాళ్ళు ఉండేది. అది చేయలేదు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే మన సీనియర్ నటులు కూడా కొంతమంది, ఇందాక పెద్దలు వెంకటస్వామి గారు చెప్పినట్టు, మన మంచితనం మన చేతగానితనం అవుతుంది. అసందర్భ ప్రేలాపన, అతిగా ప్రేమ చూపించడం ఇది నైబర్ మీద, వాడు మిమ్మల్ని కొడుతుంటే లెఫ్ట్ రైట్ సెంటర్, మీ పిల్లల్ని చంపుతుంటే, మీ వృద్ధుల్ని చంపుతుంటే, మీ యొక్క క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టాలేషన్స్ మీద వాళ్ళు దాడులు చేస్తుంటే, మీ ఎయిర్పోర్ట్ల మీద, మీ పోర్ట్ల మీద, మీ రాకెట్ లాంచింగ్ సెంటర్స్ మీద, మీ దేవాలయాల మీద, మీ మసీదుల మీద, మీ చర్చిల మీద వాళ్ళు ఎక్కడ పడితే వాళ్ళు అక్కడ విచక్షణారహితంగా మన ప్రజలను చంపుతుంటే, ఇలాంటి సందర్భంలో ఈ సంజయ్ నిరుపమ్ కానీ, అరవింద్ కేజ్రీవాల్ కానీ, దిగ్విజయ్ సింగ్ గారు కానీ, ఐ థింక్ దే హ్యావ్ టు రీథింక్ అండ్ దే హ్యావ్ టు అపాలజైజ్ ఫర్ ద కంట్రీ వాట్ దే హ్యావ్ స్పోకెన్. హియర్ ద ఫస్ట్ థింగ్ ఈజ్, జరిగిందేదో జరిగిపోయింది సార్. మనకి ఉగ్రవాద దాడుల నుంచి మన భారతదేశాన్ని కాపాడుకోవడానికి వాట్ షుడ్ బి అవర్ కౌంటర్ టెర్రరిజం స్ట్రాటజీ? నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ అనేది ముఖ్యమైన అంశంలోకి వస్తాను. నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ పెట్టాలి సార్. ఇప్పుడు అంతర్గతంగా మనం ప్రపంచ దేశాల నుంచి మనకు వస్తున్న థ్రెట్ ని కానీ, మనకు ఎదురవబోయే దాడుల్ని కానీ మనం చూస్తున్నాం. కరెక్టే, భారత ప్రభుత్వం కానీ, ఆర్మీ జవాన్లు కానీ, సైనికులు కానీ వాళ్ళందరూ ప్రయత్నిస్తున్నారు. కానీ ఇంటర్నల్ గానే మనలో మనకే ఇన్ని లోపాలు, ఇన్ని ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎందుకు వస్తున్నాయి? ఇవి రాజకీయాలా, లేకపోతే నాయకులకి ఆయా పార్టీలో ఉన్న అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువైపోవడమా, లేకపోతే తారలకు, ముఖ్యంగా సీనియర్ స్టార్లకి దేశం పట్ల, సమాజం పట్ల బాధ్యత లేకపోవడమా? ఒకటండి, నేను ఇది చెప్పే ముందు నేను ఒక విషయం క్లియర్ చేసుకున్నా. నేషనల్ ఇంటిగ్రిటీకి సంబంధించి, మిలిటరీకి సంబంధించి
చాలా అంశాలు డిస్క్లోజ్ చేయాల్సిన అక్కర్లేదు. ఎవిడెన్సెస్ అని అడిగినారన్నారు కదా కేజ్రీవాల్. నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఐఎమ్ ఏ ప్రొఫెసర్ ఆఫ్ కెమిస్ట్రీ, ఐ డిడ్ మై పిహెచ్డి ఇన్ కెమిస్ట్రీ. నేను 20 ఏళ్ళు సర్వీస్ చేసిన, రాజ్యాంగం తెలుసు, నేను లా చేసిన, LLM చేసిన. నాకు తెలిసినంత మట్టుకు దేశ సమగ్రకు సంబంధించి దాని యొక్క మిలిటరీ అంశాలకు సంబంధించి ప్రతి ఒక్కడికి ఎవిడెన్స్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఎవిడెన్స్ ఎందుకు అడిగిండో కేజ్రీవాల్ నాకు తెలియదు, కానీ ఎవిడెన్స్ కొన్ని సందర్భాలు ఇవ్వం. ఒకవేళ ఐక్యరాజ్య సమితి నుంచి మన మీద ప్రెషర్ వచ్చినాయి కూడా ఇవ్వం. ఎందుకంటే అఫెన్స్ ఇస్ ద బెస్ట్ డిఫెన్స్ అనే దాంట్లో ఇలా ఇండియా పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. డిప్లొమాటిక్ వే అండ్ మిలిటరీ స్ట్రాటజీస్ను ఎందుకు డిస్క్లోజ్ చేస్తామండి? మిలిటరీ స్ట్రాటజీస్ను డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి దీని మీద ఇంత చర్చ కూడా అవసరం లేదు. వాళ్ళ అవగాహన రాయితేం అనుకోవాలా, లేకపోతే టు ఇంప్రెస్ సంబడి, సింపుల్ గా తీసే పరిస్థితి లేదులేండి, చాలా to సీరియస్ impress- గానే ఉంది. అట్లా కాదు, బట్ to impress somebody. ఇంప్రెస్ ఎవరికో ఇట్లా అంటే మేము ఇది అంటే అన్ని విషయాలలో కూడా మేము somebody కాదండి, they don't want to impress anybody. వాళ్ళకి గుడ్డి వ్యతిరేకత నరేంద్ర మోడీ గారి మీద, భారతీయ జనతా పార్టీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద గుడ్డి వ్యతిరేకత. వాళ్ళు ఎవరో పాకిస్తాన్ వ్యతిరేకత లేని వాళ్ళు ఎవరు? ఇప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించి అనేక మంది నేతలు గుడ్డిగా వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. దేశ సమగ్రత కాదు. ఇప్పుడు అఫ్జల్ గురు విషయం వచ్చినప్పుడు పార్టీ నాయకురాలే, ఈ పార్టీ నాయకుడే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, కేంద్ర ప్రభుత్వాన్ని మద్దతిస్తుంటే ఈ నాయకులు పొలిటికల్ లీడర్స్, ఏదో ఒక పొలిటికల్ లీడర్స్ నేను కన్ఫైన్ అవ్వట్లేదు. నా పాయింట్ కూడా సార్ ఒకసారి ఆంజనేయ రెడ్డి గారు, ప్రస్తుతం దేశంలో దేశానికి బయట దేశాల నుంచి మన దేశంలో మన దగ్గర ఇంటర్నల్ ప్రజాస్వామ్యం చూడండి. అమెరికాలో టవర్స్ మీద దాడి జరిగినప్పుడు అమెరికాలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా అమెరికా ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని వ్యతిరేకించాల. ఇక్కడ ఒక్క నిమిషం ఉండండి, నన్ను మాట్లాడేవాడి. ఏ మానవ హక్కుల సంఘాలు కానీ, ప్రజాస్వామ్య సంఘాలు కానీ అమెరికాలో ఎవరూ కూడా బుష్ను తప్పు పట్టల. అందరూ బుష్ వెనక నిలబడ్డారు. ఈ రోజు ఎవరు మాట్లాడారు? దురదృష్టకరం, ఈ దేశంలో సోకాల్డ్ ప్రజా సంఘాలు, మానవ హక్కుల వాళ్ళు పాకిస్తాన్ మీద దాడి చేయడానికి లేదు. ఎంత మందినైనా మనం చంపించుకుంటూ ఉన్నాం, మనది శాంతి దేశం, శాంతి కోసమే మనం ఉన్నామని మాట్లాడటం ఏదైతే ఉందో నిజం కూడా చాలా దురదృష్టకరమైన విషయం. నేను చెప్పేదని, ఈరోజు మీరు సినిమా యాక్టర్ల గురించి మాట్లాడుతున్నారు. ఏమిటండి, కనీసం బాధ్యత లేదా? పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడేమో డ్యాన్సులు వేసి తందనాలు దొక్కి కోట్ల రూపాయలు సంపాదించుకొని పాకిస్తాన్కి పోతారా? ఈ దేశం డబ్బు దేశం పోతారా? ఈ దేశం మీద దాడి జరిగితే దాన్ని పెషావర్ లో మీరు చెప్పారు కదా, పెషావర్ లో చిన్న పిల్లల మీద, విద్యార్థుల మీద, పిల్లలు ఈ దేశంలో క్యాండిల్ లైట్ ఊరేగింపులు తీశారు. ప్రధానమంత్రి చాలా తీవ్రంగా ఖండించారు. దుర్మార్గులు మరి మిలిటరీ మీద దాడి చేస్తే వాళ్ళు ఖండించరా? ఒకటి. రెండోది, మీరు ఒకసారి చేయాలి. చాలా మంది చెప్తున్నారు కళల్ని మీరు రాజకీయాలని కలపొద్దు, కళల్ని వేరుగా చూడండి. ఎందుకు చూడాలా? కళలు ఈ కళలు ఈ దేశంలో భాగస్వామి. దేశం కంటే గొప్ప ఆ కళలు, దేశం కంటే గొప్ప వాళ్ళ నటులు. మీరు చిన్న సింపుల్ ఇదండి. ఒక నిమిషం నేను చెప్పేదానండి. మా ఇంటికి మీ ఇంటి పక్కన మన ఇద్దరు గొడవ జరిగితే మీ ఇంట్లో వాళ్ళు మా ఇంటికి వస్తున్నప్పుడు మనం చెప్తాయా, మీకు మాకు పడ్డం లేదలేవా, నువ్వు రాబాకవా, నువ్వు మీ ఇంట్లో ఉండవా, మళ్ళీ కొత్త సమస్యలు వస్తే చెప్తాయి. ఈ సింపుల్ జ్ఞానం ఈ మన రాజకీయ నాయకులకు లేదండి. రెండోది, రాజకీయాలు కలపొద్దు అంటున్నారు. దాద్రి ఒక చిన్న సంఘటన పెట్టుకొని అనేక మంది అవార్డు వాపసే ప్రోగ్రాములు పెట్టుకున్నారు, క్యూలో నిలబడ్డారు మేము అవార్డు. అప్పుడు ఎందుకు రాజకీయాలు కళలకి, రచనలకి లేదా సాహిత్యానికి కలిపారు? ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారు ఈ విధంగా? ఈ ద్వంద్వ నీతి ఏదైతే ఉందో ఈ దేశంలో రాజకీయ నాయకులకి, ఈ ప్రజాస్వామ్యం ఎక్కువైపోయి ప్రజా హక్కు ఇంకేదో మానవ హక్కులు అందరికీ కావాలి, ఎవరు ఏమైనా చేయొచ్చు అని ఎక్కువైపోయి దాన్ని ఎవరు కంట్రోల్ చేసేవాళ్ళు లేకుండా అందరూ దాన్ని ఎంకరేజ్ చేయడంలో ఈ రోజు ఈ పరిస్థితిని మనం ఎదుర్కొంటున్నాం. ఈ దుర్మార్గం భావజాలాల వ్యాప్తి ఈ భావజాల భద్రతకు సంబంధించిన వ్యవహారంగా చూడాలన్నా వద్దా? ఒకసారి రమేష్ బాబు గారికి ఒకసారి అంతర్గత భద్రతకు సంబంధించిన వ్యవహారంగా ఈ భావజాలను చూడాలన్నా? సార్ తప్పకుండా సార్. ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా, అది ముఖ్యంగా చెప్పాలంటే ఐడియాలజీలు, పార్టీలు, ఎన్ని భావజాలాలు ఎన్ని ఇంపార్టెంట్ కాదండి. ఒకటే ఇంపార్టెంట్ అంటే ఎంతో కష్టపడి ఎన్నో లక్షల వేల ప్రాణాలు పోగొట్టుకుని భారతదేశానికి స్వతంత్రం సంపాదించుకున్నాం బ్రిటిష్ వాళ్ళ నుంచి 1947 ఆగస్టు 15.
అదే 1947 ఆగస్టు 14వ తారీఖున పాకిస్తాన్ పుట్టింది. వాళ్ళకి ఇప్పటికి ఎన్నిసార్లు మిలిటరీ పాలన వచ్చింది, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళ ఆర్థిక జీడిపి ఎట్లా ఉంది, వాళ్ళు ఎవరి మీద ఆధారపడుతున్నారు, వాళ్ళ దేశం యొక్క హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఎట్లా ఉంది, మన దేశం ఎక్కడో చూసుకున్నప్పుడు మనం ఎక్కడో ముందులో ఉన్నాము. అది ఒకటి భరించలేదండి. నెంబర్ 1. ఈ విధంగా చూసుకున్నప్పుడు ఒకేసారి పుట్టిన ఇద్దరు అన్నదమ్ములు మనమేమో అద్భుతంగా ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన ఏర్పడిన ప్రజాస్వామ్యాన్ని ఏర్పరచుకొని మనం వెళ్తుంటే వాళ్ళు చేసుకోలేక ఓ పక్కన సివిలియన్ గవర్నమెంట్. పాకిస్తాన్లో ఎవరితో మాట్లాడాలో మనకు తెలియదండి. అసలు మేజర్ ప్రాబ్లం ఏంటంటే సార్, పాకిస్తాన్లో ముల్లా ఒక వర్గం, సివిల్ సొసైటీ ఒక వర్గం, మిలిటరీ ఒక వర్గం, వీటన్నిటి మీద ISIS ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఒకటి. వీళ్ళందరూ కలిసి ఆ దేశంలో ఎవరితో మాట్లాడాలో తెలియదు, వాళ్ళతో ఎలా నెగోషియేట్ చేయాలో తెలియదు. ఇది ఒక పెద్ద ప్రాబ్లం మనకి. దీనితో పాటుగా ఇంకోటి ఏంటంటే సార్ ఇంపార్టెంట్, మన నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీని మనం క్లియర్ కట్గా డిఫైన్ చేసుకొని అంచెలంచెలుగా రీజనల్ లెవెల్ నుంచి, నేషనల్ లెవెల్ నుంచి, ఇంటర్నేషనల్ లెవెల్ వరకు మన జాతి లక్ష్యాలను ఏర్పరచుకొని ఆ దిశగా ఒక క్లియర్ కట్ పాలసీతో వెళ్తున్న తరుణం ఇది. ముఖ్యంగా in the independent India's history, we have been first time a proactive foreign policy, proactive defense policy, first time proactive internal security policy anni jarugutunnayi. I am just wishing and praying this is the right time to come out with a draft policy on national counter terrorism center. We have been fighting 2010 నుంచి ముంబై అటాక్స్ జరిగినాయండి. ముంబై అటాక్స్ తర్వాత అంతకు ముందుల కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జరుగుతున్న అటాక్స్ అన్ని చూసుకోండి సార్. నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ అనేది కాంగ్రెస్ గవర్నమెంట్లో స్టార్ట్ అయింది చేద్దామని. కానీ కొంతమంది వెస్ట్ బెంగాల్ కానీ ఇంకొకరు కానీ దాన్ని వ్యతిరేకించారు, కేరళ వాళ్ళు కానీ తమిళనాడు వాళ్ళు కానీ వ్యతిరేకించారు బికాస్ ఆఫ్ దర్ పొలిటికల్ ఇది. నాకు పార్టీలతో సంబంధం లేదు సార్. ఒకటి ఏంటంటే యాజ్ ఏ ఇండిపెండెంట్ రీసెర్చ్ థింక్ ట్యాంక్ అబ్జర్వర్గా, థింక్ ట్యాంకర్గా నేను చెప్పేది ఏంటంటే భారతదేశానికి సంబంధించినంత వరకు మన యొక్క ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అన్నీ కలిసి ప్లస్ సైబర్ కమాండ్ ఒకటి, 4వది, ఈ 4టిని ఒక చోట తీసుకొచ్చి CISF, BSF, CRPF, SSB సశస్త్ర సీమా బల్, ఇంటెలిజెన్స్ బ్యూరో, రీసెర్చ్ అనాలిసిస్ వింగ్, పోలీస్ ఇవన్నీ కలిసి అంటే లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఆఫ్ ద కంట్రీ ఇవన్నీ కలిసి సివిల్ సొసైటీని, మీడియాని, యూనివర్సిటీస్ని తమ కాన్ఫిడెన్స్లో తీసుకొని మనందరం కలిసికట్టుగా ఒక జాతీయ భద్రతా విధానాన్ని ఏర్పరచుకొని ఆ జాతీయ భద్రతా విధానంలో భాగంగా ఎవరేం చేయాలి, వీ హ్యావ్ టు కనెక్ట్ ద డాట్స్ అండి. ఎప్పుడైతే చుక్కల్ని కలపలేమో ఆ వృత్తాకారం రాదు, ఆ పరిపూర్ణత రాదు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఎవరిది కానీ కలిసే పరిస్థితి ఉందా? తప్పకుండా అండి. కలిసే పరిస్థితి ఉందా? కలుస్తారనుకుంటున్నారా? ఇప్పుడు అందులో ముఖ్యంగా యూనివర్సిటీస్ అనే అంశం తీసుకొచ్చారు. అవునండి, యూనివర్సిటీస్ లో అధ్యయన కేంద్రాలు ఏర్పాటు చేయాలండి. ఇప్పుడు వీ హావ్ సక్సెస్ఫుల్లీ ఒకసారి వస్తాను సార్ రమేష్ బాబు గారు. యూనివర్సిటీస్ అన్నారు కాబట్టి చాలు, అనేక అంశాలకు సంబంధించి మన దగ్గర డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, ప్రతి అంశానికి సంబంధించి ఒక స్టేట్మెంట్ వచ్చిందనంటే ఏది దేశభక్తి అన్నదానికి సంబంధించి కూడా నేను దేశభక్తుని కాదు అని చెప్పే మనుషులు చాలా మంది ఇక్కడ బయటకు వచ్చిన పరిస్థితి. అసలు పేట్రియాటిజమో, దేశభక్తియో, దేశమా, దేశ సమగ్రతనా, ఏది ఇంపార్టెంట్ కాదు అనే వ్యక్తులు కూడా చాలా మంది భావజాలాలు కలిగిన వ్యక్తులు ఉన్న దేశంలోనే, ఉన్న సమాజంలోనే ఉన్నాం. అయినప్పటికీ ఇండియా విల్ బి ద బెస్ట్, ఇండియా ఈజ్ ద బెస్ట్. అఫ్ కోర్స్ కరెక్టే. ఒకసారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించే ప్రస్తుతం వారు చెప్తున్నది అంటే ఫస్ట్ టైం ఒక ప్రొయాక్టివ్ రోల్లో భారత ప్రభుత్వం ముందుకెళ్లాలని ప్రయత్నిస్తోంది అని. అన్ని విభాగాలు ఏకతాటిపైకి వచ్చి ఒక అంతర్గత భద్రతను పెంపొందించుకోవాలనే అంశం గురించి వారు మాట్లాడుతున్నారు. అంతర్గత భద్రతకు సంబంధించి అన్ని విభాగాలు ఏకమయ్యే పరిస్థితి కనబడుతోందా? ఒకటి ముందుగా మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా మన ఇంటర్నల్ సెక్యూరిటీ గురించి, లేకపోతే ప్రజాస్వామ్యం యొక్క ఎక్స్ప్రెషన్ ఆఫ్ అంటే మన వాక్ స్వాతంత్రం గురించి ఆలోచించినట్టయితే మన దగ్గర కొద్దిగా అంటే ఎక్స్టెండెడ్ ఎక్స్ట్రా ఫ్రీడమ్ ఉన్నది, ఎక్స్ట్రా వాక్ స్వాతంత్రం ఉన్నది, ఎక్స్ట్రా ప్రజాస్వామ్యం ఉన్నది అనేది చాలా స్పష్టం. ఒక రకంగా చెప్పాలంటే ఒక్కోసారి మనకు అనిపిస్తుంది ఈ దేశంలో ఉండేటువంటి పౌరులు అందరి మీద దేశానికి సంబంధించినటువంటి ఇంటిగ్రిటీ విషయం వచ్చినప్పుడు మన కంట్రోల్ ఉందా అనిపిస్తుంది. వాట్ ఐ ఫీల్ మై సెల్ఫ్. ఒకవేళ ఆ కంట్రోల్ లేదేమో అనిపిస్తుంది. సల్మాన్ ఖాన్ మాట్లాడినప్పుడు, ఇంకొక ఆయన మాట్లాడినప్పుడు, లేకపోతే వాళ్ళు అతీతులు అన్నట్టుగా దేశ సమగ్రతకు, దేశ ఎబో అలా అనేటువంటి అంటే అభిమానులు ఉన్నారు కాబట్టి సినిమాలని చూస్తున్నారు కాబట్టి అని ఆ మీడియా సంబంధించినటువంటి ఆ విభాగం బాలీవుడ్ వాళ్ళు
మీకు ఎక్కడ కనిపిస్తుంది ఒక హిందీ నటులలో తప్పితే, బొంబాయి బేస్ తప్పితే మిగతా దగ్గర ఇట్లాంటి ఒక ఎక్స్ట్రా అదే బాలీవుడ్ లోనే నానా పటేకర్ లాంటి వాళ్ళు చాలా క్లియర్ Clear గా కళల కంటే దేశమే ముఖ్యం. ఇప్పుడు అట్లా కాదు, దేశం లేకుండా కళలు ఎక్కడి నుంచి వస్తాయి? సో కాబట్టి ఇట్ ద పార్ట్ అండ్ పార్షల్. ఆంజనేయ రెడ్డి అన్న అన్నట్టుగా ఒకవేళ దేశానికి సంబంధించినటువంటి విషయాలు వచ్చినప్పుడు క్రికెట్ ఆడొద్దు అనుకున్నా ఆడలేదు పాకిస్తాన్ తోటి. ఎందుకంటే వాడు ఇంటర్నల్ పొగ పెడుతున్నప్పుడు వాటితో ఎందుకు ఆడాలనేటువంటి దేశం అంతా అన్నది ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. నో, వీఆర్ నాట్ గోయింగ్ టు బి. కాబట్టి ఇదంతా ఏం మాట్లాడినా దేశమే ఫస్ట్, నేనే సెకండ్, నా అభిప్రాయమే సెకండ్. దీంట్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఏ విధమైనటువంటి అభ్యంతరాలు లేవు. ఈ జరుగుతున్నటువంటి భారతదేశ ఇంటిగ్రిటీకి సంబంధించి అంతర్జాతీయంగా మన నేమ్ ఫేమ్ రావడానికి చేసేటువంటి ప్రయత్నాలలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇవాళ ఉన్నది. అది తీసుకునేటువంటి మన షాన్ పెంచడం కోసం చేసే ప్రయత్నంలో ఎక్కడ కూడా మాకు అభ్యంతరం లేదు. వీల్ సపోర్టింగ్ ద ఫుల్. రైట్ ఓకే. ఆంజనేయ రెడ్డి గారు మీరు కరెక్ట్ క్లియర్ గా చెప్పారు సార్. ఆంజనేయ రెడ్డి గారు, రమేష్ బాబు గారు ఒకే అంశం చెప్పారు. అంతర్గత భద్రతకు సంబంధించి అనేక సవాళ్లు ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న పరిస్థితే ఉంది. భావజాలాలు కావచ్చు, లేకపోతే కొంతమంది రాజకీయ నాయకులు ఉగ్రవాదులకు కూడా న్యాయ సహాయం అందిస్తామన్న రాజకీయ నాయకులు మన దేశంలోనే మన దగ్గరే ఉన్న పార్టీల నాయకులు ఉన్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో అంతర్గత భద్రత ఏదైతే ప్రోయాక్టివ్ రోల్లో ప్రభుత్వం ఉందంటున్నారు, కానీ అది సాధ్యమయ్యే పరిస్థితి ఉందా? ఈ భావజాలాల విషయంలో మీరేం చెప్తారు? ఖచ్చితంగా సాధ్యమవుతుందండి. వారు చాలా డీటెయిల్డ్గా అనలైజ్ చేశారు. సెక్యూరిటీ ఎక్స్పర్ట్, చాలా విషయ పరిజ్ఞానం ఉండేవాళ్ళు. వారితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. అన్ని సంస్థలు, అన్ని ఏజెన్సీలు దగ్గరకు వచ్చి దేశ రక్షణ కోసం పాటుపడాలా. దిస్ ఈస్ ద రైట్ టైం, దిస్ ఇస్ ద హై టైం. ఈరోజు వాతావరణం దేశవ్యాప్తంగా బ్రహ్మాండంగా ఉంది. ప్రజలంతా కూడా కేంద్ర ప్రభుత్వం వెనక నిలబడి ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రోయాక్టివ్ రోల్ తోటి విదేశీ విధానంలో ఒక సమూలమైన మార్పులు తీసుకొస్తుంది. ప్రపంచంలో ఇప్పటి వరకు మనం స్వతంత్ర భారతదేశంలో ఒక దేశ ప్రధానమంత్రికి ఇతర దేశాలకు వెళితే అంత పెద్ద ఎత్తున స్వాగతం పలికిన సందర్భం లేదు. అది ఒక ప్రధానమంత్రికి స్వాగతం పలకడం కాదు, భారతదేశాన్ని, భారతదేశం యొక్క శక్తిని, భారతదేశ భవిష్యత్తుని వాళ్ళు గౌరవించడంగా మనం భావించాల్సి ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి. అన్ని సంస్థలు, అన్ని ఏజెన్సీల దగ్గరకు వస్తాయి. వారు చెప్పిన విధంగా, వారు ఏదైతే అనలైజ్ చేశారో దాని ప్రకారమే దేశం ముందుకెళ్తుంది అనే పూర్తి విశ్వాసం నాకుంది. రెండో విషయం, ఈరోజు దేశంలో నేను చెప్పాను, దేశ ప్రజలంతా కేంద్ర ప్రభుత్వం వెనక లేదా మిలిటరీ వెనక నిలబడుతున్న సమయంలో ఇటువంటి వ్యక్తులు ఎవరైతే మాట్లాడుతున్నా వాళ్ళందరినీ కూడా మనం ఐసోలేట్ చేయాలి. పాకిస్తాన్ ఐసోలేట్ అయిపోయింది, పొలిటికల్గా ఐసోలేట్ అయింది. మన సార్కులో 5 దేశాలు వితరణ కావడంతో ఈరోజు కూడా యూరోపియన్ లీడర్స్ అంతా కూడా స్పష్టంగా చెప్పారు, భారతదేశానికి మేము మద్దతు ఇస్తున్నాం. భారతదేశం చేపట్టిన సర్జికల్ ఆపరేషన్ ఏదైతే ఉందో అది ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మద్దతు ఇస్తామని విదేశీ వాళ్ళు గుర్తించారు, విదేశాలు గుర్తిస్తున్నారు, విదేశ నాయకులు గుర్తిస్తున్నారు. దురదృష్టవశాత్తు మన దేశంలో ఉండే ప్రముఖ నాయకులు కూడా దాన్ని గుర్తించకపోవడం ఏదైతే ఉందో వాళ్ళందరినీ కూడా రాజకీయంగా వాళ్ళని ఐసోలేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా. రైట్ ఒకసారి రమేష్ బాబు గారు, ఐ హ్యావ్ ఎ క్వశ్చన్. ముఖ్యంగా కాశ్మీర్ కి సంబంధించి మనం మాట్లాడినప్పుడు కాశ్మీర్ కా ఆజాదీ అనే వ్యాఖ్యలు చాలా మంది మన దగ్గరే ఉన్న సూడో మేధావులు చాలా వరకు చేస్తూ ఉంటారు. కాశ్మీర్ స్వతంత్రంగా ఉంచాల్సిన అవసరం ఉందని మన దేశంలోనే. సరే, అంతర్గత భద్రత వస్తే కాశ్మీర్ వస్తుంది, హైదరాబాద్ వస్తుంది. హైదరాబాద్ లో ఎన్ఐఏ కొంతమందిని ఉగ్రవాదుల్ని అదుపులోకి తీసుకుంటే న్యాయ సహాయం చేస్తామనే ప్రకటనలు, లేకపోతే ఇంకొంతమంది తమ భావజాలాల్ని వ్యాప్తి చేసే ప్రకటనలు. 1960s లో చైనాతో యుద్ధం వచ్చినప్పుడు విముక్తి సైన్యం అని చైనాను కొనియాడిన నాయకులు ఉన్న దేశంలో ప్రస్తుతం మీరు చెప్తున్న అంతర్గత భద్రతా వ్యవస్థ ఏకతాటిపైకి వచ్చే పరిస్థితి ఉంటుందా? అదేనండి, మన టాలరెన్స్ లెవెల్స్ హ్యావ్ బికమ్ అవర్ వీక్నెస్. అదొకటి మనం సరి చేసుకోవాలి. తర్వాత ఫాల్ట్ లైన్స్ ఉన్నాయండి. ఈ అంటే ఉదాహరణకి భూకంపాలు వచ్చే ఏరియాస్ ఏంటో మనకు తెలుస్తూ ఉంటాయి. జనరల్గా ఫాల్ట్ లైన్స్ అంటారు కదా, ఎపీ సెంటర్స్ ఉంటాయి. అలానే మన ఫాల్ట్ లైన్స్ ఏంటంటే భారతదేశానికి ఉన్న ఫాల్ట్ లైన్స్ అంతర్గత భద్రత విషయంలో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం, టెర్రరిజం, నార్త్ ఈస్టర్న్ ఇన్సర్జెన్సీ, జమ్మూ అండ్ కాశ్మీర్, కాస్ట్ స్కిర్మిషెస్, కమ్యూనల్ స్కిర్మిషెస్, అంటే మతపరమైన, కులపరమైన, ప్రాంతీయపరమైన విద్వేషాలతో పాటుగా ఉగ్రవాదము, నక్సలిజము, ఈ నార్త్ ఈస్ట్లో జరుగుతున్న ఇన్సర్జెన్సీ, వీటన్నిటినీ మనం చాలా జాగ్రత్తగా గమనిస్తా ప్రతి ఫాల్ట్ లైన్ని చాకచక్యంగా కవర్ చేసుకొని మేనేజ్ చేసుకోకపోతే ఇండియా మళ్ళీ దెబ్బతినే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే మనము
రాజ సంస్థానాల నుంచి మనం ఒక యూనియన్ అయ్యాం. మళ్ళీ ఆ విధంగా వెనక్కి వెళ్ళకూడదు, బ్యాక్ టు స్క్వేర్ మనం వెళ్ళకూడదండి, ముందరికి వెళ్ళాలి కానీ వెనక్కి వెళ్ళకూడదు. ఇంకోటి ఏంటంటే రాజా హరిసింగ్ గారు కాశ్మీర్ విషయంలో, జమ్మూ కాశ్మీర్ విషయంలో మనకి లీగల్ గా సంతకం పెట్టి భారత యూనియన్ లో విలీనం చేశారు. అప్పుడు ఒక మన ప్రథమ ప్రధాని గారు, నేను ప్రథమ ప్రధాని గారు నేను దూషించట్లా, ఆయన జడ్జిమెంట్ చేయట్లా, ఎందుకంటే ఆ టైంలో ఆయనకి నచ్చిన విధంగా మేబీ అది టైమ్లీ అనుకుని అది కరెక్ట్ గా చేశారేమో కానీ దాని పర్యవసనం ఏమైంది, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అయింది. ఇంకోటి ఏంటంటే అక్షయ్ చిన్న చరిత్రలోకి వెళ్ళొద్దు, ఇప్పుడున్న పరిస్థితులు గతాన్ని మర్చిపోతే జమ్మూ కాశ్మీర్ ని మనం గెలుచుకోగలగాలండి. అంటే జమ్మూ కాశ్మీర్ లో ఉన్న విన్నింగ్ ద మైండ్స్ అండ్ హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ అనేది మనం చాలా జాగ్రత్తగా వర్కౌట్ చేసుకోవాలి. వాళ్ళకి ఆర్థికంగా, రాజకీయంగా, కల్చరల్ పరంగా, దేశపరంగా ఎస్ దిస్ ఈజ్ మై ఇండియా అనే ఒక ఫీలింగ్ తీసుకురాగలగటానికి ఏమైనా సరే వాట్ ఎవర్ ఇట్ టేక్స్ షుడ్ బి డన్ టు ఇంటిగ్రేట్ దోస్ ఫాల్ట్ లైన్స్ లో ఎక్కడైతే జనాలు ఉన్నారో వాళ్ళని తీసుకురావడానికి ఇది ఒక చర్య అండి. సార్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద మెజర్స్ టు డిఫీట్ టెర్రరిజం. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పాలిటిక్స్. దట్స్ వన్ థింగ్. నెంబర్ 2 ఈజ్ devising a comprehensive national security strategy which includes లాఠీ yielding policeman. ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా నా దేశ భద్రత ఏంటి, నా దేశ అనేదాన్ని అలాంటి ఫీలింగ్ లో నుంచి ఒక టాప్ ప్రైమ్ మినిస్టర్ వరకు, పోలీస్ నుంచి ప్రైమ్ మినిస్టర్ వరకు ఒకే తాటి మీద నడవగలిగిన ఆ స్వతంత్ర అది ఓడికోవాలి, ఆ అఖండ భారత్ అనేది రావాలి, ఆ ఫీలింగ్ రావాలి. ఇంకోటి ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యం టెక్నికల్ ఇంటెలిజెన్స్, ఇమేజరీ ఇంటెలిజెన్స్, విజువల్ ఇంటెలిజెన్స్, ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్, ఈ ఇంటెలిజెన్స్ భాగాలన్నింటినీ మనం చాలా పకడ్బందీగా చాలా కృషి చేసి రివ్యూ చేసుకొని దాన్ని స్ట్రెంగ్థన్ చేసుకోవాలి. థర్డ్ పాయింట్ చెప్పాను సార్. ఫోర్త్ పాయింట్, మన ఫారెన్ పాలసీలో భాగంగా వీ హ్యావ్ టు స్పెండ్ ఎ లాట్ ఆఫ్ మనీ అండ్ మెన్ ఆల్సో ఇన్ టు ది మేకింగ్ ఆఫ్ ఇండియా ఇన్ ఎక్స్టర్నల్ కంట్రీస్. ఎట్లా పబ్లిక్ డిప్లొమసీ అని మనకు ఉంటుందండి. ప్రతి విదేశాంగ విధానంలో పబ్లిక్ డిప్లొమసీ ఉంటుంది. భారతదేశానికి సంబంధించిన ఆర్థిక, రాజకీయ, సామాజిక, కల్చరల్ విషయాల్ని వేరే దేశానికి చెప్పడం కోసం వేరే దేశాన్ని నుంచి వాళ్ళని ఇక్కడికి ఆహ్వానించి మన భర్త గడ్డ మీద మనం ఎంత ఎఫెక్షన్ చూపిస్తున్నామని చెప్పగలటాన్ని పబ్లిక్ డిప్లొమసీ అంటే. ఈ పబ్లిక్ డిప్లొమసీ మీద ఎక్కువ మనీ స్పెండ్ చేయాలి గవర్నమెంట్. మనకున్న ఐఎఫ్ఎస్ ఆఫీసర్ల సంఖ్య మన భారతదేశం యొక్క సైజుకి చాలా తక్కువ. 1.2 బిలియన్ జనం ఉన్న, అంటే 120 కోట్ల పైచులుకున్న భారతదేశం చెప్తున్న అంశాలు చాలా పర్ఫెక్ట్ గా ఒక స్లాట్ పెట్టుకొని మనం డిస్కస్ చేయాల్సిన అంశాలుగా కనబడుతున్నాయి. ఖచ్చితంగా అనేక అంశాలు రమేష్ బాబు గారు చెప్పిందంతా ఒక్క విషయంతో జమ్మూ కాశ్మీర్ వారి విషయంలో చెప్పారు. వారిని మనం కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలా, నిరుద్యోగ సమస్య తీర్చాలా, వారి అభివృద్ధి చేయాలా, వాళ్ళని భారతదేశం పట్ల విశ్వాసం ఉంచాలా అనేది ఏదైతే ఉందో, నేను ఒకటే చెప్తున్నాను, నిద్రపోయేవాడిని లేవగొట్టచ్చు, నిద్రపోతున్నట్టుగా నటించేవాడిని ఎవరన్నా లేవగొట్టచ్చా? జమ్మూ కాశ్మీర్లో ఈ రోజు ఉండే సమస్య అది మతపరమైన సమస్య. వాళ్ళు ఏ విధంగా అయినా సరే దాన్ని ఇస్లామిక్ దేశంగానూ ప్రత్యేకంగా ప్రకటించారు. దాని వెనకుండే శక్తులు దాని వెనకుండే శక్తులు నిర్దాక్షిణ్యంగా అణిచేసిన రోజు జమ్మూ కాశ్మీర్ లో సమస్య. ఈ రోజు పిల్లలు, వందలాది మంది పిల్లలు ఒక పోలీస్ స్టేషన్ మీద వచ్చి దాడి చేస్తారా? వాళ్ళ మీద పెల్లెట్ గన్స్ పేలిస్తే దాన్ని పెద్ద మానవ హక్కులుగా తీర్చిదిద్దారా? దీని మీద మనం సీరియస్ గా రండి. సరే, ఇప్పుడు మీరు విమర్శలు మళ్ళీ దానికి కాదు. నా పాయింట్ ఏంటంటే, ఫస్ట్ నేను చర్చ ఓపెన్ చేసింది కూడా దాంతో. ఊరి ఉగ్రదాడి తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న ఒక ఎమోషన్ ని సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా నెరవేర్చినందుకు భారత ప్రభుత్వాన్ని కావచ్చు, ఆర్మీని కావచ్చు, అందరూ ముక్త కంఠంతో అభినందించారు. కానీ ఒక్కసారిగా ఇటువంటి వ్యాఖ్యలు రావడం వల్ల ఒకంత బాధ కలుగుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇటువంటి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒక చిన్న కంక్లూజన్. ఓకే, అంటే నేను కంక్లూజన్లో ఇద్దరి ఒక మాట తీసుకుంటున్నాను. కాశ్మీర్కు సంబంధించి మీరు ఒక మాట అన్నారు, అంటే కాశ్మీర్ సపరేటు, ఆజాదీ, మేము సపరేట్, నైదర్ బిలాంగ్స్ టు పాకిస్తాన్ నాట్ బిలాంగ్స్ టు ఇండియా అనే వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా ఇవాళ వాళ్ళతో కూడా చర్చలు జరపాలా అనేటువంటి ఒక వాదన, వితండ వాదన స్టార్ట్ అయింది. వాళ్ళు రాకపోవడం, వీళ్ళు పిలిస్తే కూడా వాళ్ళు రానటువంటి ఒక ఈగోయిజం వచ్చింది. కాకపోతే ఏంటంటే ఇవాళ అధికారంలో ఉన్న పీడీపీ కూడా ద సేమ్ పాలసీ దాన్ని. ఇండియాను అంటే పాకిస్తాన్కు ఇండియాకు ఏం సంబంధం లేదు, మన స్వతంత్ర దేశంగా ఉండాలని నేను చెప్పే పూర్తిగా అని
అది స్టార్ట్ అయినటువంటి ఆ పార్టీ పాలసీ బేసికల్ అది అట్లాంటి పార్టీ అలా పాలిస్తుంది అక్కడ ఇవాళ పాలనలో ఆ పార్టీ ఉన్నది. కానీ ఆ policy అక్కడి కూడా నుంచి- మార్పు వచ్చింది. బాగున్నది. తర్వాత రెండోది ఆంజనేయ రెడ్డి గారు అన్నట్టుగా మీరు చూస్తున్నారు మిలిటరీ మీద కానీ పోలీసు మీద కానీ రాళ్ళు వేసేటువంటి లేకపోతే పాకిస్తాన్ ఉగ్రవాదులు Right. చచ్చిపోతే వాళ్ళకు సంబంధించి ఖననం చేస్తే అక్కడ పోయి ప్రార్థన చేసేటువంటి వ్యక్తులను ఎట్లా కాన్ఫిడెన్స్ తీసుకుంటుంది ఈ దేశము? Yes. ఏ రకంగా తీసుకోవాలి మనము? డెఫినెట్లీగా ఇట్ ఈస్ ద టిట్ ఫర్ టాట్ లాగా ఉంటేనే సాధ్యమవుతుంది. రెండో విషయం మీరు అడిగినటువంటి ప్రశ్న దేశ ఇంటిగ్రిటీకి సంబంధించి మా పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు వేరే పార్టీకి సంబంధించిన వాటి ఇంటిగ్రిటీకి సంబంధించినటువంటి దాంట్లో డీవియేషన్ అయితే ఏ పార్టీ కూడా సహించకూడదు. Yes. ఏ పార్టీ పాలసీలో కూడా Yes. అట్లాంటి ఎగ్జామ్షన్స్ లేవు. సో అటువంటి చర్యలు ఏమైనా Political- ఉంటాయో మనం చూద్దాం. Definitely. థ్యాంక్ యూ. చాలా మంది భావన ఏమిటంటే జమ్మూ కాశ్మీర్ చాలా ప్రత్యేకమైన రాష్ట్రం చాలా మంది రాజకీయ నాయకులకి. భారతదేశంలో మిగతా ఏ సమస్యలు అయితే ఉన్నాయో అవే సమస్యలు జమ్మూ కాశ్మీర్లో Yes, ఉన్నాయి. నిరుద్యోగ సమస్య కానివ్వండి, అభివృద్ధి విషయంలో కానివ్వండి. కానీ భారతదేశంలో ఏ Thank ప్రాంతం you. కూడా భారతీయ జనతా పార్టీ ప్రత్యేకమైన పార్టీ యాజ్ ఎ ఫుల్ మెజారిటీ టుడే Yes. లెట్ us go Thank for you. the మళ్ళా- 370 ఆర్టికల్ రద్దు చేస్తామన్నారు చేయమనండి. థ్యాంక్ యూ వెరీ మచ్ దాంట్లో కొద్దిగా solve అవుతాయి ఆ గారు, problem. ఆంజనేయ రెడ్డి గారు అండ్ రమేష్ బాబు గారు థ్యాంక్ యూ వెరీ మచ్. చర్చలో పాల్గొని మీ అభిప్రాయం తెలియజేసినందుకు రమేష్ బాబు గారు రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్. అంతర్గత భద్రతకు సంబంధించి చాలా ముఖ్యమైన అంశాల గురించి మీరు కోట్ చేశారు. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ అంశాల గురించి మళ్ళీ ఒకసారి ఒక సందర్భంలో చర్చిద్దాం. ముఖ్యంగా ఉరి అటాక్ జరిగిన తర్వాత ఈ సర్జికల్ స్ట్రైక్స్ కి సంబంధించి ఆధారాలు బయట పెట్టాలనో లేకపోతే ఈ పాకిస్తానీ ఆర్టిస్టులకు సంబంధించి లేదా పాకిస్తాన్ను వెనకేసుకొచ్చే విధంగా ఎవరు వ్యాఖ్యానించినా సరే కళాకారులా లేకపోతే రాజకీయ నాయకులా ఇంకో వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళ ఎవరైనా సరే ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం కనబడుతోంది. వారి పట్ల వారిని వ్యక్తిగతంగా ఈ అంశాన్ని మనం చూడాలి. ఎట్ ద సేమ్ టైం పాకిస్తాన్కు ఆయుధంగా మారుతున్న వీళ్ల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఖచ్చితంగా కనబడుతోంది. ప్రస్తుతం అంతర్గత భద్రతకు సంబంధించి కొన్ని సవాళ్లు కూడా దేశంలో మన ముందు ఉన్న పరిస్థితి కనబడుతోంది. అనేక భావజాలాలు ముసుగులో అనేక ప్రజాస్వామ్య వాదులుగా చెప్పబడే కొంతమంది కూడా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే దిశగా వారి ప్రకటనలు ఉండడం ఖచ్చితంగా విషాదకరం. వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తేనే దేశ సమగ్రతను కాపాడుకోగలుగుతాం. ఇది వాటి న్యూస్ ట్రాక్. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.